బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మంచు ఫ్యామిలీ హై డ్రామా కొనసాగుతుంది. ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోబోతున్నారు మంచు మనోజ్. నిన్న తన తండ్రి మోహన్ బాబు అనుచరుడు దాడి చేశారంటూ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా మనోజ్ వంటిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. విష్ణు పార్ట్నర్ విజయ్ సీసీ ఫుటేజ్ కి సంబంధించిన హార్డ్ డిస్క్లు తీసుకుని మనోజ్ నివాసానికి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఉదయం 900 కాల్ చేయడం, ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య పంజలిస్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. సుమారుగా 4-5 గంటల పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అటు మంచు మనోజ్కి కూడా వైద్య పరీక్షలు చేశారు. ఒంటి మీద గాయాలైనట్టుగా వీటితో పాటు అటు వైద్య పరీక్షలకు సంబంధించి కావచ్చు, గాయాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీని కూడా ఇటు ప్రైవేట్ వైద్యులు సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే హాస్పిటల్లో చేరుతారని కూడా అనుకున్నారు, కానీ వైద్య పరీక్షలు పూర్తి అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయారు. త్వరగా ఈ రోజు కూడా మరొకసారి హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. ఇక వీటితో పాటు తాజాగా నిన్న ఉదయం చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో కూడా ఇటు దీనికి సంబంధించి పహాడి షరీఫ్ సంబంధించిన ఇంటి వద్ద సంబంధించిన హార్డ్ డిస్క్ లో కూడా అటు విజయ్ సంబంధించిన అనుచరులు హార్డ్ డిస్క్ తో తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక నిన్నటి విషయం నేపథ్యంలో కూడా ఇటు సోదరుడు విష్ణు కూడా హుటాహుటిన విదేశాల నుంచి కూడా హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కోకపేటలో మంచు మనోజ్ నివాసం ఉంటుంది నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్లే అవకాశం అయితే తెలుస్తుంది. చిన్న చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 10 గంటల ప్రాంతంలో ఇటు పహాడిచేరు పోలీసులకు డైల్ 100 ద్వారా ఫిర్యాదు వచ్చింది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు, కానీ అక్కడ ఏం లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కంప్లైంట్ చేయాలంటూ కూడా పోలీసులు సూచించారు. ఆ తర్వాత కూడా ఆయన స్టేషన్ కి రాకుండా నేరుగా పంజాబ్ పిఎస్కి వెళ్లి అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళడం. తాజాగా ఈ రోజు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నిన్నటి వైద్య పరీక్షలలో కూడా ఇటు మనోజ్ ఒంటి మీద గాయాలన్నిటికి ఇప్పటికే వైద్యులు గుర్తించిన నేపథ్యంలో ఇటు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.